సర్కార్ పథకాలు ఒక్కసారి షురువు చేస్తే నడిచే తట్టు లేవు. గడికి గడికి ప్రారంభాలు చేసి మరి షురువు చేస్తున్నారు. ఆ నడుమ ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ రైలును 100 సార్లు ప్రారంభం చేసిండు. ఇప్పుడు తెలంగాణలో ఓ మంత్రి గట్లనే చేస్తున్నాడు. అదేందో చూడండి. చారణ షాయికి బారణ బస్ కిరాయి అన్నట్టే ఉన్నదట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముచ్చట. చూడుండ్రి, గాలి మోటార్ వేసుకొని నల్గొండ జిల్లాల, యాదాద్రి భువనగిరి జిల్లాల సన్నబియ్యం ఇచ్చే కార్యానికి తిరుగుతున్నాడు. పోయింది కోటాను కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం చేసేటానికి కాదు, లేకుంటే మంత్రి గారు పోకుంటే నడవని పని కాదు. ఉత్త సన్నబియ్యం పథకం షురు చేసేటానికి తిరుగుతున్నాడు. అది కూడా ఉగాది నాడు మంత్రులంతా కలిసి పెద్ద సభ పెట్టి మొదలు పెట్టిండ్రు. దాంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నాడు. అయినా గాలి మోటార్ వేసుకొని పాత నల్గొండ జిల్లాలో తిరుగుతున్నాడట. గాలి మోటార్ల తిరుగుడంటే చిన్న ముచ్చట, లక్షలనే ఉంటది ఖర్చు. ఆ పైసలు పెడితే బీద సాదలకు ఇంకో 5 కిలోల బియ్యం ఎక్కువయొచ్చు. రేవంత్ రెడ్డి అధికారంలోకి ఎక్కినప్పుడు మేం వృధా ఖర్చులు పెట్టాం, రాష్ట్రాన్ని అప్పులపాలు చెయ్యం అని చెప్పిండు. మరి ఇప్పుడు ఇదేంది? ఇది వృధా ఖర్చు కాదా? ఓ మంత్రి హెలికాప్టర్ ఎక్కి తిరుగుతున్నాడని నేను కూడా ఎక్కి తిరుగుతా అని ఒప్పించి మరీ ఇగో గిట్లా తిరుగుతున్నాడట. సర్కార్ సొమ్మంటే వీళ్ళకి లెక్కలేదు, ఉత్తగా నీళ్ళ తిరగగార్సు పెడుతున్నారు. మంత్రులు పోయి షురువు చేయకుంటే సన్న బియ్యం తీసుకోమంటున్నారా తెలంగాణ పబ్లిక్? లేకుంటే డీలర్ షాప్లకు కొత్తోళ్ళు వచ్చిండ్రా, వాళ్ళకు బియ్యం ఎట్లు ఇయ్యాలి అని నేర్పతానికి పోతున్నారా? ఎందుకు ఇట్లా విచ్చలవిడిగా పైసలు ఖర్చు చేస్తున్నారు అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇది చూసినాక